మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం, నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, కానీ అర్థం చేసుకోలేకపోతున్నాం. అపార్థం చేసుకుంటున్నామేమో, అజ్ఞానుల వలె ఉంటున్నామేమో. జ్ఞానము కలిగి నేర్చుకోవటానికి సహాయము చేయండి అయ్యా. మాకు జ్ఞానాన్ని పుట్టించండి. ఏదో ఇని వదిలిపెట్టేవారిగా కాక, ఇని అనుసరించేవారిగా మీరు మమ్మల్ని చేయమని, మీరే మహిమ పొందమని, యేసు నామములో నీ వాక్యాన్ని మా హృదయంలో నీరుగట్టమని, గ్రహింపును మంచి నేలన పడే విత్తనాలుగా మార్చుకోవటానికి సహాయం చేయమని యేసయ్య పేరిట అడుగుచున్నాము తండ్రి. మీలో చాలామంది చదువుకోపోవచ్చు, కానీ విని గ్రహించాలి ఈ వాక్యం ఏంటి, ఏం చెప్తుంది అని. ఇని గ్రహించపోతే ఏమైందో తెలుసా? వాక్యం యాకోబు 1:21 చదివితే నాకు అనిపిస్తుంది, మనం దగ్గరలో వచ్చేస్తున్నాం సంవత్సరం ఆఖరిలోకి. ఎన్నిసార్లు అన్న వాక్యము మనలో మార్పు తేటలేదంటే, మనది రాతి నేల నవ్వాలి, ముళ్ళ పొదలు నవ్వాలి, త్రోవ పక్కన నవ్వాలి. మంచి నెలనైతే ఈ పాటికి మనం చాలా విషయాలు నేర్చుకుందాం అనిపిస్తుంది. ఓకేనా? చూడండి, యాకోబు 1:21 ఏమంటున్నాడంటే, చదువుతారా? 22 చదువుమా. మీరు వినువారు మాత్రమయుండి మిమ్మును మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారయుండుడి. వినేవారుగా మాత్రం ఉంటే ఎవరికి ఉపయోగం లేదు. వాక్య ప్రకారం ఏం చేయాలంట? నడుచుకోవాలి. ఈరోజు ఈ వాక్యం ఉంది, దీని ప్రకారం మనం నడుచుకున్నామా లేదని వెనక్కి వెళ్తే నాకు తెలిసి చాలా వాటిల్లో మనం నడుచుకోలేదనే తెలుస్తుంది. ఓకేనా? 23 కూడా చదువుదామా. ఎవడైనను వాక్యమును వినివాడయుండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖము చూచుకొని మనుష్యుని పోలిన వాడు తాను చూచుకొని అవతలకు పోయి తంటివాడు వెంటనే మర్చిపోను కదా. మనం కూడా ఇలాగే ఉండమేమో అనిపిస్తుంది ఒక్కోసారి. కనుక దయచేసి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా, కొన్నాళ్ళు పోతే వాక్యం చెప్పేవాడు ఎవరు ఉండరు నీకు. అందుకని చాలామందిని బైబిల్ బైహార్ట్ చేయండి, బైబిల్ అంతా కంఠస్థం చేయమని చెప్తున్నారు. దయచేసి మనం వాక్యంలోనికి వెళ్తే, నేను ఉదయకాలం ప్రార్థన చేశాను, శుక్రవారం ప్రార్థన చేసాం, ఇక్కడ ప్రార్థన చేసాం, మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్ చేసాం. ప్రేరేపణ బట్టి దేవుడు, మీరు అడగవచ్చు, ఏం ఇక్కడికి వచ్చి ఎత్తుకుంటాడే పాస్టర్ పాటలు అంటే, నేను ఇంటికాడ ప్రార్థన చేస్తాను. నాకు ఎప్పుడు ప్రేరేపణ వస్తే అప్పుడు మీకు నేను చెప్తాను. నాకు ఏది ప్రేరేపణ వస్తే అది మీతో చెప్తాను. దాన్ని తీసుకున్న వాళ్ళు బాగున్నారు, తీసుకున్న వాళ్ళు వాళ్ళకే తెలుసు. అందుకుమించి నేను చెప్పలేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెప్తాను నేను, మీకనే కాదు, విశ్వాసులకనే కాదు, అన్యజనులకు కూడా చెప్తాను నేను. ఎందుకంటే నా బాధ్యత. నేను వెళ్ళినప్పుడు నాకు ఏది ప్రేరేపణ వస్తుంది చెప్తాను. ప్రేరేపణ ఎప్పుడు వస్తుంది తెలుసా? ప్రార్థన చేసే వాళ్ళకి మాత్రమే ప్రేరేపణ వస్తుంది. ప్రార్థన చేయని వాళ్ళకి ఏమొస్తుంది? చెడతలంపులు వస్తాయి. హల్లెలూయా. కనుక మరి ప్రార్థన చేసే వాళ్ళకి ప్రేరేపణ వస్తుంది. ఏం చేయాలి అర్థమైందా? చూద్దాం. నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఈ వాక్యం వచ్చింది. చూద్దామా? ఆదికాండము 18:14 చదువుదామా? కొద్ది జాగ్రత్తగా విందాం వాక్యాన్ని, చాలా జాగ్రత్తగా విందాం. 18:14 అబ్రహాము దేవుడు వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాటలు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నీ యొద్దకు తిరిగి వత్తును. అప్పుడు శారా కుమారుని కలుగునని. శారా భయపడి నేను నవ్వనేలేదని చెప్పగా ఆయన
అవును, నువ్వు నవ్వితువా నేను. కొన్నిసార్లు పాస్టర్ గారు చెప్తే కూడా నవ్వు వస్తుంది చాలామందికి. ఈయన చెప్తాడు ఇవన్నీ జరుగుతాయా అవుతాయా అని. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరిలో నా దగ్గర భోజనాలకి డబ్బులు లేవు, మీ దగ్గర లేవు. మరి భోజనం చేయాలి. ఇక్కడ ఆల్నైట్ ప్రేయర్ చేసాం, వెళ్ళేపాటికి 2:30 అయింది, పడుకున్నాం, భోంచేసి పడుకున్నాం. నేను లేచేపాటికి 8:30 అయింది. ఫోన్ వస్తుంది. ఒక ఆయన నేను చర్చి కట్టేయాలి, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అన్నాడు. ఏం కట్టాలంట? చర్చి కట్టాలి. ఎక్కడ కడతావు అంటే, నువ్వు నువ్వు ఇంటికి రా అన్నాడు. వెళ్ళి ప్రార్థన చేశా. ఎక్కడ కడదాం చర్చి అంటున్నాడు. ఆయనకి 75 సంవత్సరాలు. ఈరోజు వాక్యం చెప్పడానికి రావాల్సింది ఆయన. 75 వయస్సు. 15 సంవత్సరాల్లో ప్రభువుని నమ్ముకున్నాడు. ఇప్పుడు ఆయన వయసు ఎంత? అర్జెంట్ చర్చి కట్టేయాలి, ఎక్కడ కడదాం అంటున్నాడు. 4-5 స్థలాలు చూశాడు, ఖాళీ స్థలాలు, మనకి లీజుకి ఇస్తే కట్టేద్దాం. సరే, నాకు అనిపించింది, సరే నాయన ప్రార్థన చేయాలి. ఎట్లా రేపు మీ ఆరాధన క్రమం అన్నాడు. రేపు భోజనాలు చేయాలి బల్లారాధనకి, నేను చర్చికి బయలుదేరుతున్నా, నువ్వు ఫోన్ చేసి వచ్చాను. ఓకే, ఏటీఎంకి వెళ్దాం పాదన్నాడు. వెళ్ళాం, ప్రార్థన చేశాడు. ఇంటికి వచ్చాం, ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేశా. కానుక ఇచ్చాడు, అవి తీసుకున్నాం, ప్రార్థన చేశా. మనం టౌన్లో చర్చి పెట్టేయాలి. 5,000 అయినా 6,000 అయినా నేను అద్దెకి ఇచ్చేస్తా, కడతాం లేట్ అయితే. ఎంతమంది తెలుసు నేను ఎంఆర్పాల్ సర్కిల్లో రూమ్ తీసుకొని ప్రార్థన పెట్టాలని చెప్పేది? ఆన్లైన్లో రోజు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు నాకు వచ్చిన ప్రేరేపణ మీకు రావాలంటే మీరేం చేయాలి? ఇప్పుడు నాకు వచ్చిన ప్రేరేపణ తీసుకెళ్ళి ఆయనతో చెప్పలా. ఆయనతో దేవుడు ఇది సేవ అంటే. హల్లెలూయా. ఈ ప్రేరేపణ లేకపోతే అసలు సేవే చేయలేం. చాలామంది ప్రేరేపణ లేకుండా ఎవరికి నచ్చింది ఎవరికి తోచింది చెప్తున్నాడు. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు చెప్తున్నాడు ఏమని? అబ్రహామా, మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను తిరిగి వస్తాను. ఈ వచ్చే ఏటకల్లా శారా కుమారుని కంటది. ఆశ్చర్యం కలిగించే మాటలు మాట్లాడితే ఎవరికైనా నవ్వే వస్తుంది. శారాకి నవ్వు వచ్చింది. అబ్రహాంతో అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? హల్లెలూయా. అర్థమైందా? అది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, గత వారంగా ఎక్కువగా ట్రోల్ అవుతుంది జమీమా కదా, క్రిస్టియన్. నా గెలుపు కారణం జీజస్ అంతే. ఇంకందరూ బయలుదేరేసారు ట్రోలర్స్. యేసు ప్రభువే నిన్ను గెలిపించాడా, నువ్వు మాత్రమే కొట్టగలుగుతావు. సెమీఫైనల్కి వెళ్ళలేదు మందు. ఆ ఒక్కదాని వల్ల ఏమైంది? సెమీఫైనల్కి వెళ్ళింది. ఆమె చక్కగా పడుకుంటే నిద్ర రాదంట. మీరేనండి అక్కలో ఏనండి, పడుకుంటే నిద్ర రాదంట ఆ పాపకి, జమీమా. ఇంకొక సైడ్ ఎఫెక్ట్ అంట. ప్రార్థన చేసేదంట, పద్దాకా ప్రార్థన చేసేదంట. ఒక వీక్నెస్. అయినా ఆమె ఏమీ బాధపడలా. వాళ్ళ నాన్న కోచ్ అంట. ఒక 10 గంటలు ఆడిచ్చాడంట ఎండలో. అట్టాగా ఆడిచ్చి ఇప్పుడు ఏమైంది? ఇండియా తరఫున నా దేవుడు యేసు నన్ను గెలిపించాడు. ఆడేటప్పుడు నాకు నీరసం వచ్చింది, నేను ప్రార్థన చేసుకున్నాను, నన్ను దేవుడు బలపరిచాడు, అందుకని నేను 132 రన్లు కొట్టానని చెప్పింది. హల్లెలూయా. చెప్తారా మనోళ్ళు ఎవరైనా? నేనేం చెప్తుంటే, మన దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో దేవుడు ఇంకొంచెం మనల్ని ఎక్కువ ఆలోచించేయండి. మనకు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో మనం ఈ సంభాషణ చాలా ముఖ్యం. ఎందుకంటే ఎన్నిసార్లైనా మన వాక్యంతో సరి చేసుకోకపోతే ఈ లోపల దేవుడు వచ్చేస్తాడు. మేమేమో చెప్పేస్తున్నాం అంతే, చేయలేదనుకోండి దేవుడు చూసుకుంటాడు. చూద్దామా 40వ అధ్యాయం. మరి ఏమైంది? శారా బిడ్డను కందా లేదా? కొన్నిసార్లు నువ్వు నమ్మినా నువ్వు నమ్మక పోయినా దేవుడు తన పని జరిగిస్తాడంతే. నాకు తెలియలేదే, నేను అనుకోలేదే, నేను నమ్మలేదంటే నమ్మవు, కానీ దేవుడి పని దేవుడు. అందుకు నేను ఏమంటే నమ్మాలి. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా. ఓకేనా? చూద్దాం. యెషయా గ్రంథం 40 అధ్యాయం. బైబిల్ ఉండవారు దయచేసి తీసి చూడండి.
40 అధ్యాయం చాలా సీరియస్గా విందాం వాక్యాన్ని. ఎందుకంటే కొన్ని దినాలు పోతే చెప్తున్నాం కదా, వాక్యం చెప్పేవాళ్ళు అంటారు, వింటానికి ఉండదు. 40 అధ్యాయం 28 వచ్చిన ఉందా? యెషయా గ్రంథంలో చాలా మంచి మాటలు ఉంటాయి, చూద్దామా? నీకు తెలియలేదా, నీవు వినలేదా, బూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మ సిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. హల్లెలూయా. నీకు తెలియలేదేమో ఇంకా దేవుడి కార్యాలు చేస్తాడని, నీకు ఇంకా వినపడలేదేమో ఈరోజు వరకు. ఆలోచించు. అందుకుని అంటాడు కీర్తనకారుడు, యెహోవా ఉత్తముడని రుచి గ్రహించాలి. నా దేవుడు ఎందుకు అందరి జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి, నా జీవితంలో ఎందుకు జరగట్లేదంటే మనం ఏం చేయాలి? సాధనం చేయాలి. ఏం చేయాలి? సాధనం. ఏలియా 40 రోజులు ప్రార్థన చేశాడు ఆకాశం నుండి వర్షం రావాలని. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ప్రార్థన చేశాడు. ఆ సాధనం చేయిపోయి ఉంటే ఒకేసారి దేవుడితో కనెక్ట్ అయ్యాడు అంటారా? నిద్రపోబాకండి. నేను అరిచి చెప్తుంటే మీరు నిద్రపోతున్నారు. ఆ పాపను కూడా లేపమ్మా, ఇంటికి వెళ్ళి సినిమా చూద్దాం అనుకుంటా పిల్ల, లేపు. ఇక్కడికి వచ్చి నిద్రపోయి లేపు, పర్లేదు, కొట్టు, దెబ్బ కొట్టు, ఏం కాదు, కూర్చోమ్మా. ఏం చేసావు రాత్రి అంతా? హల్లెలూయా. ఇదే చెప్పేది నేను, నిద్రపోబాకండి. ఇక్కడికి వచ్చి నిద్రపోవటం ఎందుకు? నేను జోలపాట పాడట్లేదు కదా, సీరియస్గా వాక్యం చెప్తున్నాను కదా, వినండి. హల్లెలూయా. నిద్రపోబాకండి, ఓకేనా? ఆలోచన చేయండి. ప్రభు అంటున్నాడు, నీకు తెలియలేదా, ఇంకా నీవు వినలేదా? చాలామందికి తెలియదు, చాలామంది యేసు ప్రభు మాటలు వినలా, వింటున్న మనం కూడా చేయట్లా. అదే ఆశ్చర్యం ప్రభు అంటున్న మాట. నెక్స్ట్, బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మశిల్లుడు అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. మరి ఎవరు సోలిపోతారు? మరి ఎవరు సొమ్మసిల్లిపోతారు? అమ్మ మిరియం గారు, ఎవరు సొమ్మసిల్లిపోతారంట? కిందకి రామా, కింద చదువుతామా. బలమిచ్చువాడు ఆయనే, శక్తి కదా, హీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలులు సొమ్మసిల్లుదురు అలైదురు, యవనులు తప్పక తొట్టిలెదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదురు. వారు పక్షిరాజు రెక్కల చాపి పైకెదరు, అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక. దేవుడి కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉండాలి. దేవుడి వైపు ఎదురు చూసేవారుగా ఉంటే నీకు అలుపు సొలుపు ఉండదు. ఈరోజు రావాల్సింది ఆయన 75 years, 75 సంవత్సరాలు. ఆయన ఇప్పటికీ వెంకటగిరి గూడూరు వెళ్తే వాక్యం చెప్తూ ఉండాలి. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ వయసులో కూడా పరిగెత్తున్నాడు. మొన్న ఒక ఆయన అంతే ఉన్నాడు, 70 సంవత్సరాలు ముసలాయన, ఇంకా వాక్యం చెప్పాలని ఆశ. హల్లెలూయా. మనం ఎక్కడున్నాం అనిపిస్తుంది. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏమి నేర్చుకుంటున్నాం, అసలు ఏం తెలుసుకుంటున్నాం? శూన్యం అనిపిస్తుంది, జీరో అనిపిస్తుంది. ఎందుకంటే మనది అసలు ఏమీ, నాకు తెలిసి ఖాళీయే, టొల్ల, ఏ వాక్యం లేదనిపిస్తుంది. ఉండట్టుండి నిలబడి ఒక వాక్యం చెప్పమంటే చెప్పగలుగుతాం మనం? ఉండట్టుండి అమ్మ ఒక 4 వాక్యాలు చెప్పమంటే, అయ్యా ఒక 4 వాక్యాలు చెప్పమంటే చూడకుండా చెప్తామంటారా? వస్తాయా? వస్తే మీరు ధన్యులే. హల్లెలూయా. ట్రై చేయండి. వాక్యమే దేవుడు. ఎవరు? ఆదియందు వాక్యముండెను, వాక్యమును దేవుడి యొద్దుండెను, వాక్యమే దేవుడై కృపా సత్యం సంపూర్ణంగా మన మధ్యకి నివాసము. అది వాక్యం ఉండాలి నీలో. వాక్యం లేకపోతే నీలో దేవుడు లేనట్టే. అందుకని అంటాడు కానీ, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గోపంలో ఒకడున్నాడు, లోకంలో వాడు సాతాను, వాడికంటే గొప్పోడు వాక్యం. అందుకని పిల్లలకి ఏమిస్తాం చెప్పండి రా? వాక్యాలు, కంఠస్థ వాక్యాలు ఇస్తాం కదా. ఫస్ట్లో భయపడ్డారు, 2వ నెలలో ఏం చేశారు? బాగా చెప్పారు. ఇంకా రేపు 3వ నెల వస్తుంది, ఈ నెల కదా. 3వ, 4వ, 3వ, 4వ గుర్తుంది అయితే మీకు. హల్లెలూయా. మంచిది కదా.
ఈ 14వ తారీఖు. నేనేం చెప్తాంటే నేర్పించాలి. మనం ఏం చేయాలి? ప్రాక్టీస్. హల్లెలూయా! అర్థమైందా? ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు, ఎప్పటికీ రాదు. ఓకేనా? చూద్దామా? అదే ఇర్మియా గ్రంథంలోకి వస్తాం. 32:27. 32:27. ఆయన కొద్దిమందికి మీరు క్రిస్టియనా అంటుంటారు. నేను అంటాను మీరు కూడా క్రిస్టియన్ అంటాను. నన్ను ఎవరైనా క్రిస్టియన్ అంటే మేము కాదు, మేము చర్చికి వెళ్ళాం. చర్చికి వెళ్ళకపోయినా బాధ లేదు, మీరు కూడా క్రిస్టియనే. ఎందుకంటే మా దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాను నేను. హల్లెలూయా! మనం ఏమంటాం? వాళ్ళు హిందువులు అయ్యారు, వాళ్ళు ముస్లింలు అయ్యారు. మీరే చెప్పేస్తారు, వాళ్ళు చెప్పకుండా చెప్పేస్తారు. అర్థమైందా? ఈ వాక్యం చదవండి, ఇక మీదట మీరు ఎప్పుడు ఆ మాట చెప్పరు. 32:27 చదువుతామా? నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మరి నీ జీవితంలో అసాధ్యం నేను చేయలేను, నాకు చేత కావు అంటున్నాం కదా. అంటే మనలో ఏం లేదు? దేవుని శక్తి లేదు, దేవుని బలం లేదు, దేవుడి మీద నమ్మకం కూడా అంతంత మాత్రమే. ఆలోచన చేయండి. మొన్న పాస్టర్ వచ్చాడు వాక్యం చెప్తాకి. పాస్టర్స్ మీటింగ్లో అన్నాడు, మీరు ఎంతమంది బాప్తీసం తీసుకున్నాడు అని చెప్పాడు. హల్లెలూయా! ఏం చెప్పాడు? పాస్టర్స్ మీటింగ్లో మీరు ఎంతమంది బాప్తీసం తీసుకుంటే, బాప్తీసం తీసుకోకుండా కూడా సేవ చేస్తున్నాం అంటే, బాప్తీసం తీసుకుంటాం వేరు, బాప్తీసం తీసుకుని దానికి తగ్గట్టు జీవించడం వేరు అన్నాడు. హల్లెలూయా! వేరైతే కారణం ఏంటంటే, పౌలు శీలను అర్ధరాత్రులు దెబ్బలు కొట్టారు కదా, చెరసాల్లో చేశారు కదా. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? సాయంత్రం కొట్టి చెరసాలు వేసేసారు కదా. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? అర్ధరాత్రులు లేచి పాటలు పాడి ఆరాధన చేశారు. మనమైతే ఏం చేస్తామని అడిగాడు. సహజంగా మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఫోన్లు చేసి నేను పడిపోయాను, నాకు మోకాలికి దెబ్బ తగిలింది, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళేవాళ్ళు లేరు, హాస్పిటల్ తీసుకుంది. కొన్ని ఎవడన్నా కొట్టేసి అనుకున్నాను, ఊరందరూ కొట్టేశారా మచ్చా బావా కదా. మన కృష్ణ అయితే ఈ నీళ్ళని కొట్టేసి ఈ నీళ్ళని గుద్దేసి కూడా మామ అందరు కొట్టేసినారు నన్ను అంటాడు. ఈ మధ్యకాలంలో మనం రీల్స్ చూస్తున్నాం. ఫోన్ చేసిందంట అమ్మాయి, నానా నేను ఈయనతో కాపురం చేయని నన్ను కొట్టేసాడు అన్నాడంట. ఆయన ఏం చేశాడు? బావ మధ్యలో వేసుకొని అల్లుడిని కొడదామని వస్తే అంతకుముందు అల్లుడిని కొట్టేసి కొల్లబొడి చేసి కట్లు కట్టేసి కూర్చోబెట్టిందంట. ఇటువంటి వాళ్ళే కదా. ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు ఒక స్టోరీ. సెల్ఫీ దిగుదాము, బాగా నీళ్ళు వస్తాయని వెళ్ళిందంట కృష్ణా నదికి. వెళ్ళిన తర్వాత చీరసారి చేసుకుందాం అనుకున్నాడు. ఈయన అనుకున్నాడంట భర్త చీరసారి చేసుకుందాం అనుకున్నాడంట. ఈ లోపల 2 కాళ్ళు ఎత్తి అవతల దోసేసిందంట. వాడు తెలియపోవడంట, పడిపోయేటప్పుడు గట్టిగా పట్టుకున్నాడు కింద బ్రిడ్జిని వెళ్ళి పట్టుకుని అడుగుతుంటే పైకి తీసారంట. అందరికి ఫోన్ చేసి చెప్పేసిందంట, అత్త మీ కొడుకు కృష్ణా నదిలో దూకేసాడు అత్త, నీ లోపల అందరూ వచ్చేసారు. వీడు పైకి వస్తారన్న సంగతి భార్యకి తెలియలా. పైకి వచ్చిన తర్వాత చెప్పాడంట, నేను పడిపోలేదమ్మా, అదే నన్ను తోసేసింది అని. ఈ రోజులో ఎక్కువ అయిపోయింది కదా. ఆయన ఎవరికైతే దేవుడు అంట? సర్వ దేవుడు. హల్లెలూయా! యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఎందుకు మనం అసాధ్యము ఇది జరగదని అంటాం? మనం ఎందుకు అనుకుంటాం? మనం చేసేది సేవ, మనం చేసేది ప్రార్థన, మనం నమ్మేది దేవుడు. హల్లెలూయా! ఇది జరగదు, ఇది చేయలేమనే నీరసం ఎందుకు వస్తుంది? ఆలోచన చేయండి. చదువుదామా రండి. లూకా సువార్త 17:1. ఎందుకు వస్తుందంటే మనలో ఏం లేదంట. చదువుదామా? లూకా సువార్త 17:1 త్వరగా చదువుదాం. నేను చూడండి, అది ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాం అంటే అభ్యంతరాలు. ఏంటంట? అభ్యంతరం. ఏంటి అభ్యంతరాలు? ఎందుకు వస్తాయి అభ్యంతరాలు? ఎందుకు వస్తాయి సందేహాలు? ఎందుకు వస్తాయి డౌట్లు? ఎందుకు వస్తాయి ఇవన్నీ అంటే మనలో ఏం లేదు, వాక్యము లేదు. వాక్యం ఉంటే ఏదో ఒక మూలన దేవుడు ఉండాడులే చేద్దాంలే అనే మనసు వస్తుంది. మనలో ఏం లేదు, వాక్యమే లేనప్పుడు ఏం చేద్దాంలే, ఇది అయ్యిద్దా, ఇది చేయగలుగుతామా, ఈ నీరసపు మాటలే వస్తాయి. దీన్ని ఏమంటారు? అభ్యంతరపరచడం అంటారు. చేయరు,
చేసేవాడు కూడా మంచి మనసు కలిగినోడు ఇటు అందరూ. హల్లెలూయా. అమ్మ మిరియం గారు అర్థమవుతుందా? మిరియం గారు అంట కాళ్ళు చాపుకొని చెట్టు కింద ప్రార్థన చేసుకున్న తర్వాత బైబిల్ చదువుతున్నారు. ఎవరో చూడలేదు అనుకుందాం, పాపం చెట్టు మీద ఉన్న పాము చూసింది ఆమెని. చెట్టు మీద పాము చూసి టపాలని కదా కాళ్ళ మీద పడిపోయింది. బైబిల్ పక్కకి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడైనా ఆమె చెట్టు కింద బైబిల్ చదవాలనిపిద్దా? ఎందుకు? ఇప్పుడు చెప్పండి, నువ్వు బైబిల్ చదువుకుంటుంటే నీ పక్కనున్న సాతాను గడు ఊరుకుంటాడా? నువ్వు ప్రార్థన చేసుకుంటుంటాడు నేను గమ్మున ఉండేస్తాడా? ఈ వరకంటే ఇంటికి వచ్చేవాళ్ళంట, అక్క బాగుండవా పెరిగి కూర అని. ఇప్పుడు అక్క అవసరంలా, అందరికి అక్క, పెద్ద అక్క ఇది, అందరికంటే పెద్ద అక్క ఇది. పుడతాం లేటుగా పుట్టింది కానీ సార్ కదా, టింగ్ అంటది అంతే. మనం సైలెంట్లో పెట్టేసాం అనుకుంటాం, ఈ లోపల ఏముంటుంది? టింగ్ అంటది కదా కదా. ఇది చాలా మనల్ని అభ్యంతరపరచడానికి, ఆటంకపరచడానికి, మన తలకాయ కదా. ఇప్పుడు అందరికీ ఏ ఊడిపోతానికి కారణం ఏంటి తెలుసా? ఉండబొచ్చాము తలబడిపోతుంది, ఉండది నల్లబడి తెల్లబడింది కాస్త. ఇది ఒకటే, ఇది లేకపోతే ఎవరికి ఏం ఓడదు అసలు. ట్రై చేయండి. అదే అభ్యంతరాలు. ఇప్పుడు అందరూ మనల్ని ఏం చేసే పనులు ఉండారు? అభ్యంతరపరిచే పనులు ఉండారు. హల్లెలూయా. చూడండి, అభ్యంతరాలు రాకపోవుట అసాధ్యం. అది ఎవరి వల్ల వచ్చునో అది మనం మళ్ళీ ప్రార్థన చేస్తాం. ప్రభువా వాళ్ళని ఇడిపించవా, కరుణించవా, జాలి చూపవా, దయ చూపవా, కనికరించవా, ప్రేమించవా. ఎన్ని చేయమంటే వాళ్ళు అభ్యంతర పరుస్తూనే ఉంటుంటే నువ్వు ఎక్కడ చేస్తుంటే వాళ్ళకి ఏమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. ఎదుగుదల పోయింది, ఆశీర్వాదం పోయింది. ఏమొస్తున్నాయంట? శ్రమలు వస్తాం మొదలెట్టి. మనకి ఎందుకు వస్తున్నాయి శ్రమలు అంటే మనం అభ్యంతరకరంగా ఉండటం బట్టి. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, లోపల మీరు చూస్తే మంచిదే. యేసు ప్రభు దగ్గరికి చిన్నపిల్లలు వస్తున్నారంట. అమ్మా మీరు చిన్నపిల్లలు కాదులే కదా, వస్తూ ఉండారు. అదిగో చిన్నపిల్లలు కుర్చీలో కూర్చున్నారు. వస్తూ ఉంటుంటే కొంతమంది ఏం చేశారంటే, రే పోబాకరా అన్నాడంట. యేసు ప్రభుకి కోపం వచ్చిందంట. ఎవరైతే చిన్నపిల్లల్ని ఆటంకపరుస్తారో, అభ్యంతరపరుస్తారో, దేవుడి దగ్గరికి రాకుండా, వచ్చిందా మీ అత్త? నువ్వన్న వచ్చావా? నువ్వు చెప్పు, రాని వాళ్ళకి మీరే చెప్పాలా. హల్లెలూయా. పిల్లల మందిరానికి వస్తుంటే అభ్యంతరపరిచే వాళ్ళకి, ఆటంకపరిచే వాళ్ళని ఏం చేయమన్నాడు తెలుసా? మత్తయి సువార్తలో మా ఇమ్మానుయేల్ గారు చదివారు మొన్న. ఏం చేశాడు దాన్ని, ఆ వాక్యాన్ని మర్చిపోయి ఉంటాడు. హల్లెలూయా. రాసావా? గుర్తుందా? ట్రై చేయి, చదువుదామా? 18 అధ్యాయం అంటే ఎట్లా అనుకోవాలి? ఏ పుస్తకం మరి? అదే కదా, తలా తోక లేకుండా మా ఇంటికాడ ఉండాలంటే అది ఎక్కడ అడ్రస్ ఉంటుందిగా. మత్తయి సువార్త 18 వినపడుతుందా? ఎన్నో వచ్చినంటమ్మా? 6 చదువుదామా? నా యందు విశ్వాసం ఉంచుచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకి తిరగట్రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి. పిల్లల్ని చర్చికి రానియకుండా ఆపే వాళ్ళని ఏం చేయాలంట? మీరు అనుకున్నారు మా పిల్లలకు బాగోలేదని చెప్తే పాస్టర్ అర్థం చేసుకోకుండా ఈ వాక్యం చెప్పాడని. నేను మీ గురించి చెప్పట్లా. హల్లెలూయా. మీ పిల్లలకి జ్వరం వచ్చి ఉంటుంది. మావాడికి కూడా జ్వరం వచ్చింది. పోయిన వారం ఇంట్లో పడుకున్నాడు. ఈ వారం ఎగ్జామ్ ఉంది, స్కూల్లో ఉన్నాడు. అట్లాగా కారణాలు ఉంటాయి. అస్సలు రాకుండా ఆపేస్తారు చూడు. బాగా పాట నేర్చుకున్నప్పుడు ఆపేస్తారు చూడు. నువ్వు పాడపోతే ఏముందిలే, వేరే వాళ్ళు ఎవరెవరు ఇట్ట అభ్యంతర పరిచే వాళ్ళని ఏం చేయాలంట? మనకు దగ్గర సముద్రం లేదు కాబట్టి, రూతమ్మ చెరువు ఉంది కాబట్టి, ఇమ్మానుయేల్ ఎట్టాకు రాయి తెస్తాడు కాబట్టి, మా జోసెఫ్ గారు కట్టి పడవ మీద తీసుకెళ్ళి ఏం చేయాలంట? లోతుకుండా స్థలంలో ముంచేయడా. ముంచటం అంటే బాప్తీసం కదమ్మా. ఏం చేయాలంట? తోసేస్తా. ఇది కరెక్ట్. ఇంకా అంతే. తోసేస్తే ఏం జరుగుద్దంట? మేలు కలుగుద్దంట. ఏం కలుగుద్దంట? అటు వాటిని తీసుకెళ్ళి ముంచేయటమే, తోసేయటమే
మేలు. హల్లెలూయా. ఎందుకంటే ఎందుకు కట్టమన్నాడు చెప్పండి తిరగటి రాయి? ఒకవేళ ఆడికి ఈతొచ్చి ఈదుకుంటా ఆ, ఏం చేస్తాడంట? బయటికి వచ్చేస్తాడేమోని తిరగటి రాయి తెలుసా మీకు? ఈ జనరేషన్గా తిరగటి రాయి అంటే ఎట్టుంటుందో తెలియదు. ఒక రాయి పైన ఉంటుంది, ఇంకో రాయి పైన ఉంటుంది, దానికి ఒక బెజ్జి ఉంటుంది, దానికి ఒక కర్ర కొట్టి పెసలు పోసి మా అవ్వ తిప్పేది. తిప్పి తిప్పి దాన్ని పెసలు వస్తే దాన్ని పులగం అన్నం చేసేది. మీరేమన్నం అంటారు? పెసరన్నమా? మీకు ఏ అన్నం తెలియదు. గోపి ఫ్రైడ్ రైస్ లాగా చూస్తుంటారు. హల్లెలూయా. గమనించండి. అభ్యంతరాలు రాక మానవు, కానీ ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తున్నాయో వానికి మీరెంత ప్రార్థన చేసిన దేవుడు ఆ మాటలు ఏంటాక అభ్యంతరపరిచేవారిని. ఇంకొక 2 మాటలు ఉండే చదివి ముగిచ్చేద్దాం రండి. అలాగే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా. అర్థమైందా? చక్కగా విందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ప్రభువు చెప్తున్న మాటలో ఏమంటున్నాడంటే, బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. నువ్వేది పాజిటివ్గా ఆలోచిస్తే ఆ పాజిటివ్ అంతా దేవుడు చేస్తాడు. చదువుదామా? 3వ అధ్యాయం 6వ అధ్యాయము ఇంకా కిందకేముంది చూడండి. 3వ వచనం నుండి ఏముంది అంటే ఉమ్, 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 ఉమ్. అది ఏంటి? దేవుడి గురించి తెలుసు వీళ్ళకి. పాడటం వచ్చు, ఆరాధించడం వచ్చు, వాక్యం చెప్పడం వచ్చు, సేవ చేయటం వచ్చు, అన్నీ వచ్చు. అన్ని అనుభవాలు ఉండే వీళ్ళకి. మీరు ఇన్ని అనుభవాలు ఉండేవాళ్ళు ఏమైపోయారంట? తప్పిపోయారు. ఏమైపోయారు? తప్పిపోయి వీళ్ళు ఏం చెప్పుకున్నా తెలుసా? నేను చర్చికి వెళ్తా, నేను క్రిస్టియన్ని, నేను పుట్టక నుండి క్రిస్టియన్, 4 తరాల క్రిస్టియన్ని. మనం చెప్పాడు ఒక ఆయన సహోదరుడు, నేను క్రిస్టియన్ని. ఎవరంట ఆయన? మరి క్రిస్టియన్ పేరు మాత్రం ఉంది, సిలువ మాత్రం ఉంది, మరి జీవితం మాత్రం లేదు. వీళ్ళని చూసినప్పుడు, కొంతమందిని ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు మనల్ని కూడా కలిపేసి అందరూ ఏమంటున్నారు? మీరు అందరూ ఏమన్నారు వీళ్ళని? యేసు ప్రభు వారు అంట సిలువ వేసేసాడంట. మరలా ఏం చేస్తున్నాం ఏంటంట? మరలా బాహాటంగాను అవమానపరుచుచు ఒక్క నిమిషం పైకి వెళ్ళాము. 6లోకి వచ్చి 6లో ఏమంటాడంటే, శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలివేయుచున్నాడు. పబ్లిక్గానే దేవుని సిలివేసేస్తున్నాం. మన వల్ల దేవుడు ఎన్నిసార్లు సిలివేయబడ్డాడో, ఎన్నిసార్లు అవమానించబడ్డాడో. నేను కొంతమంది సేవకులను చూసినప్పుడే చెప్పేస్తా, మీరు నిజం మాట్లాడితే గొడవ అయిపోద్ది అంటారు నన్ను చాలామంది. నువ్వు నిజం మాట్లాడితే చాలు ఏమైపోద్ది? గొడవ అయిపోద్ది. అన్న అంతే పాస్టర్ గారు, ప్రస్తుత కాలం మనం ఏమీ చెప్పకూడదు. ఏమైంది? నిజం మాట్లాడకూడదు. ఈరోజు పరిస్థితి అట్ట అయిపోయింది. నిజానికి ఏం లేదు, విలువ లేదు. అబద్ధానికి ఏముంది? అతుక్కుపోతామే. మళ్ళీ దానికి పివికి కూడా చాలు దానికి, అబద్ధానికి. సార్తో నేను మాట్లాడుతున్నాను. పెద్దోళ్ళు ఊరికి నేను చెప్పలేదు సామెత, అబద్ధము నిజము గడప దాటే లోపల అబద్ధం ఊరు దాటేస్తుంది. నమ్మేస్తున్నారు, చేసేస్తున్నారు, పడిపోతున్నారు, మళ్ళీ తిరిగి లేచే ఛాన్స్ కూడా ఎక్కువగా. మనం ఏ మాటలు నమ్ముతాం మీరు చెప్పండి? మంచి మాటలు నమ్ముతున్నావా? వాక్యాన్ని నమ్ముతున్నావా? లోకంలో ఉండే మాటలు నమ్ముతున్నావా? ఓపెన్గా ఒక్క మాట చెప్పండి చూద్దాం. ఓపెన్గా దేవుని మాటలు నమ్ముతున్నావా? బాబు తలుపేసిరా, ఆలోచన చేయి. దేవుని మాటలు నమ్ముతున్నావా? లోకంలో ఎవరైనా చెప్పే మాటలో నమ్ముతున్నాం? ఒకసారి ఓపెన్గా చూస్తే ఎవరి మాటలు ఎక్కువ నమ్ముతాం మనం? లోకంలో మాటలే నమ్మటమే కాదు, చేసేస్తాం. ఏం చేస్తాం? చేసేస్తాం. మధ్యకాలంలో చాలామంది ఏమ్మా చర్చికి వెళ్తలేదంటే, ఎందుకు అయ్యగారు వెళ్ళి మేము మోసపోయాం. ఏమయ్యాం? మోసపోయాం. ఏమైంది?
ఆ బంగారం తీసుకుని పాస్టర్ గారు ఇస్తానని ఇలా అందుకని మేమేం చేసాం, మానేసాం. మరి ఇస్తే వస్తా, ఆయనకి ఇంకా హ్యాపీ కదా, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారుగా మానేసాడని. వాక్యంలో తిట్టాడంట. ఏం చేశాడంట, వాక్యంలో తిట్టాడంట, అందుకే మానేసిందంట. నేను చెప్పా, ఎల్లమ్మా, బంగారం వచ్చేదాకన్నా ఎల్లు. హల్లెలూయా. ఈరోజున చాలామంది ఈ పరిస్థితులు ఉన్నారు. వాక్యంలో తిట్టారు, ప్రార్థనలో తిట్టారు. తిడితే ఎవరు పోతారు తెలుసా? వాక్యం స్వార్థంగా చెప్తే ఎవరు పోతారు తెలుసా? పాస్టరే ముందు పోయేది, తెలుసో లేదు మీకు? స్వార్థంగా వాక్యం చెప్తే, ఒక్కరి కోసమే వాక్యం చెప్తే ఎవరు పోతారు? పాస్టరే పోతాడు. అందుకుని అన్నాడు, బోధించు మీకు ఏ తీర్పు అంట? కఠినమైన తీర్పు. ఏది పడితే చెప్పకూడదు ఇక్కడ ఉండి. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఉండేది చెప్పామనుకో, ఏమైపోద్దంట? కఠినంగా ఉంటుందంట. అందుకని చాలామంది పాస్టర్లు ఏమైపోయింది తెలుసా? దేవుడిని సిలివేసి దేవుడు వీళ్ళు ఏం చేశాడు? వీళ్ళ టిక్కెట్లు చింపేశాడు. నిజం. సేవకులు దేవుడేమో చూస్తూ ఉండడు. దేవుడి దృష్టిలో అందరూ సమానమే. హల్లెలూయా. చెప్పేవాళ్ళకి ఎక్కువ. చాలామంది ఉంటారు, పాస్టర్కి ఏమండి సేవ్ అయిపోతాడు, మేమే నష్టపోతుంటారు. అది పొరపాటు. పాస్టర్కి ముందు పడుద్ది ఏదైనా సరే. అలా రండి, ఇంక 2 మాటలు ఉండి చదువుదామా? కనుక మనమేమో ఒకవేళ అభ్యంతరకరంగా కానీ, ఒకవేళ దేవుణ్ణి మనం ఏమన్నా మన ద్వారా అన్యజనులు, మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు. అదే రూమ్ ఉంటే యూనివర్సిటీ దగ్గర ప్రార్థన చేయి, రూమ్ కోసం ఎమ్మటే ఫోన్ చేసి అయితే, అన్న ఏందన్నా మన పిల్లలు ఎట్టుండారు, ఏందన్నా వీళ్ళు చదివేది, వీళ్ళకి ఖర్చు పెట్టేది ఎంత, వీళ్ళు చదివేది ఎంత, మళ్ళీ వీళ్ళ గొడ్లో ఇవన్నీ ఎందుకన్నా, వీళ్ళ అక్కడ పాలేరుతనం పెడితే పోద్దన్నా. అంత కోపం వచ్చేసింది ఆయనకి. ఏంటంటే వాళ్ళకి ఏం రావట్లేదంట, అక్కడ ఏం రావట్లేదంట, చదువు ఏం రావట్లేదంట, చదువు రావట్లేదంట. చదువు ఎందుకు రావట్లేదంట? చదువు దెయ్యాన్ని అంటేసుకుని తిరిగితే చదువు ఎక్కడ వద్దే? హల్లెలూయా. నేనన్నా ప్రార్థన చేద్దామన్నా, నాకు చాలా బాధ అవుతుందన్నా, నాకు చాలా. నీ బాధ అయితే వేసింది, నాకు ఇంకా బాధ అయిపోతుంది నీ మాటలుంటే. నేను ఎవరికి చెప్పను? హల్లెలూయా కదా. ఈ పిల్లలు, ఇప్పుడున్న పిల్లలు ఏం చదవట్లా? కొన్ని రోజులు నాకు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ. ఏమైపోయారు? మనం అంత ఎత్తేదిగిరిగా ఈక్వల్గా ఉంటారు కదా, ఇక మనం చూసే పనిలే, డైరెక్ట్గా మాట్లాడేస్తాడు. మమ్మీ నాకేం లేదు, ఇంట్రెస్ట్ లేదు మమ్మీ, నన్ను వదిలే మమ్మీ, నేను పిచ్చోడిని అయిపోతాను మమ్మీ, నాకు మెంటల్ వచ్చేద్దాం మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ఏం చేయ నన్ను, నీ వల్లేనే ఆడి చెడిపోయాడని భర్త అడుగుతాడు. ఈమె చూసుకుంటుంది అవకాశం, ఎప్పుడు దొరుకుతాడా నాకు, ఇది ఎప్పుడు దొరుకుతాడా, నాకు ఎప్పుడు దొరుకుతాడా చూసుకొని అప్పుడే నీ వల్ల చెడిపోయాడు, నా వల్ల. మీకు గమనించలేదు, మగోళ్ళు తొందరపడి మాట్లాడతారు కానీ ఆడవాళ్ళు తొందరపడరు. మీకు ఆ జ్ఞానం ఉందో లేదు కానీ నా అనుభవంతో చెప్తున్నా. వాళ్ళు చూసి కనుక నిన్ను ఎక్కడన్నా పొడిస్తే రక్తం రాకుండా చచ్చిపోవటమే నువ్వు. నిజం. సమాధానం కూడా దొరకదు నీ దగ్గర. ఏనైనా దొరుకుద్దా? నా ఏం చెప్పాలి అనుభవంతో? ఎత్తుక్కుంటా కూడా దొరుకుతుంది సమాధానం. కరెక్ట్గా అంతేదైందా పాయింట్ చూసి, అదైందా పాయింట్ గన్లో కదా, బుల్లెట్ వేసుకుని ఎప్పుడు కాలవాలి అప్పుడే మనం టపటపా గాలి చేసి వెళ్ళిపోతాం. అవి దేనికి పనికిరావు. హల్లెలూయా. ఇదిగో పిస్తీలు చూడు రోడ్డు మీద, టుపాకి దసరాకి అది కడతారు కదా, దీపాలకి టప అవి మనం గుర్తు టాపాకాయలు ఆడే ఇంకంతే. గురు చూసి కాలిస్తే మళ్ళీ ఇక ఎక్కడికి కదిలే పని కూడా అక్కడే కూర్చుంటాం, అంతే. విద్య గీయంసం లేదే. హల్లెలూయా. పెద్దోడు ఊరినల్లా, మగోడు మాట దడి, ఆడదాని మాట గోడ. ఏ గోడ? సిమెంట్ గోడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకునే కదా వీళ్ళ వల్లే సంఘాలు కట్టబడతాయి. హల్లెలూయా. మిగతాది మీకు తెలుసు, అన్నీ నేను చెప్తాం బాగోదు కానీ. అర్థమైందా? చదువుతామా? చూడండి, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక మాట ఉన్నట్టుందే. అర్థమైందా? ఇంకొక మాట ఉంది చూడండి, ఎబ్రీ పత్రికలోనే. అర్థమైందా? ఎబ్రీ పత్రికలో మాట ఉంది. నేను టైం అవుతుంది కనుక నేను ముగిస్తాను. చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం.
అదేనా? 11:6 ఒకవేళ చదువు చూడండి, 11:6 కానీ. ఇదొక అసాధ్యం. ఏం లేకుండా ఏముండాలి మనకి? ఎక్కడ ఉండాలి? మనకి విశ్వాసాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? విశ్వాసాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? మనలో ఉంటుంది విశ్వాసం, దాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? అమ్మా, ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తుంటే, ప్రభువా నేను ఎట్టగైనా పాస్ అయిపోవాలా. ఎగ్జామ్ వచ్చేదాకా మనకి విశ్వాసం ఉందని మనకు కూడా తెలుసుద్దా? బాబా ఎప్పుడు తెలుస్తుంది? ఎగ్జామ్ వచ్చేది. మనకు కూడా ఏమవుతుంది? పండుగ వస్తుంది. ప్రభు నాకు ఎట్టయినా నువ్వు ఇప్పుడు ఉపయోగిస్తాం మన టాలెంట్. మరి ఇండాలు ఏమైంది? దాశాము దాన్ని ఏమన్నా వడ్డీ వద్దానే ఆలోచన చేయండి. విశ్వాసం ఉంటుంది కానీ వాడట్లా, అది నేను అనేది. అదే చూడండి, విశ్వాసము లేకుండా అప్పుడప్పుడు బలహీనత వద్దు కదా. విశ్వాసంతో ప్రార్థన పాస్టర్ గారు అన్నాడు, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను అయినా నేను ఇప్పుడు దాకా ఎట్ట చేసావని అడిగా. నేను ఇప్పుడు దాకా ఎట్ట చేసావంటే ఏంది పాస్టర్ గారు అట్ట అడిగారు? అది ఇప్పుడు అన్నావు కదా, విశ్వాసంతో తోస్తున్నాడు వెనక్కి ముందుకి. నిన్న కాస్త కూర్చున్నామా పడుకునిపోయింది. ఎందుకు? విశ్వాసంతో అన్నాడు. ఆమె తోసేసాడు చూసుకోకుండా, నేను కళ్ళు మూసుకొని మన దానిలాగా కింద పడిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచం పోయి తలకాయ పగిలిపోయింది. పోయిందా? ప్రార్థన చేసేటప్పుడు కొంచెం ఏం చేయాలి? అక్కడ ఎవరుండారు ఏమితో కూడా చూసుకోవాలి. దానియల్ పాస్టర్ గారు అన్నాడు గూడూరులో, వాళ్ళు చెప్పడం ఆలస్యం, పట్టుకొని యేసు నామములో పో అంతే. ఎవరికైనా పో అంతే. కానీ ఒకటే ప్రార్థన, నువ్వేదైనా చెప్పు, మా కంటెంట్ ఒకటే, యేసు నామములో పో. పడపోతే మన మాట వినరంట. ఏం చేస్తుందంట? వాళ్ళు కింద పడితేనే మనలో శక్తి ఉన్నట్టు, వేసేది శక్తి ఉన్నట్టు. వాళ్ళు పడపోతే శక్తి లేనట్టు అంట. నేను అన్న ఉత్తిని తోతే పడిపోతే ఏదన్నా ఇద్దయ్య గారు అన్న. హల్లెలూయా. చేయబెట్టో అవసరంలా, విశ్వాసంతో ప్రార్థన చేస్తే కార్యం. చూడండి, విశ్వాస సహితమైన ప్రార్థన కదా. ఏమంటున్నాడు ఇక్కడ? రండి, ఆ రోజు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అది కురందరం పని. మరి విశ్వాసం ఎవరి వల్ల వస్తుంది? ఇన్నిసార్లు